ఏంటి గేమ్లో పార్టిసిపేట్ చేయట్లేదా? లేదు. ఉన్నట్టుండి ఏమైనా నీకు? మీ అన్నయ్య వేలకు వేలు తగలేసి నీకు ప్రాక్టీస్ ఇప్పిస్తే ఇప్పుడు మనసు బాగోలేదు, షూ బాగోలేదని చెప్పి ఆడడం మానేస్తావా? హాస్టల్ ఫుడ్ తిని తిని బ్రెయిన్ పాడైనట్టుంది. మేఘనా, శ్రీరామ్ అన్నయ్యకి తెలిస్తే ఫీల్ అవుతాడు. ఒకసారి ఆలోచించు. ఏంటి ఆలోచించేది? ఆడి తీరుతుందంతే. నా వల్ల కాదు. నన్ను బలవంతం చేయొద్దు. సారీ డాడ్. ఆ? అది అది వీడే ఏదో చేసుంటాడు, అందుకే ఏదో అసలు ప్రాక్టీస్కి వెళ్ళంటుంది, ఆటే ఆడనంటుంది. నేనేం చేశానండి? ఇవి తెలియనట్టు మాట్లాడుతున్నాడు. వీడేదో చేస్తుంటాడు అన్నయ్య. నేను మాడతాను. ఒక పక్క అన్నయ్య ఊరికంబం ఎక్కుతుంటే తోడబుట్టిన దాన్ని అసలు ఎలా కాన్సన్ట్రేట్ చేయగలను? ఓల్డ్ సినిమాలో కన్నాంబా సావిత్రుల డైలాగులు చెప్పుకో. బ్లడ్ షేర్ చేసుకుని నేను బాధ ఉంటున్నాను అనుకుంటున్నావా? అలా అయితే మేము ఎన్ని షేర్ చేసుకున్నావో తెలుసా నీకు? నీకు వాడు అన్నయ్య మాత్రమే, నాకన్నీ వాడే. అసలు మా ఫ్రెండ్షిప్ గురించి నీకేం తెలుసు? బాగా ఎమోషనల్ అయిపోయినట్టున్నావు. ఎమోషన్ కాదు, ఎమోషన్ అయ్యాను. ఏదో మీవి అక్బర్ బీర్బల్ కథలాగా ఫేమస్ అన్నట్టు చెప్పావే. తొక్కలో ఫ్రెండ్షిప్ మరి ఫ్రెండ్షిప్ ని నీలాంటి వాళ్ళు చాలా మంది చెడగొట్టాలనుకున్నారు. మా మధ్య పెంట పెట్టాలనుకున్నారు, అగ్గిప్పులు కూడా గీసేయాలనుకున్నారు. కుదరలా. నీ ఉద్దేశంలో గ్రేట్ ఫ్రెండ్షిప్ అంటే ఏమనుకుంటున్నావు? వాడు లవ్ చేసిన అమ్మాయి నాకు డొనేట్ చేసేయటం, వాడు రన్నింగ్ లో ఫస్ట్ రావాలో నేను స్లో అయిపోయి వాడిని గెలిపించేయటం, వాడి ఇచ్చిన కిడ్నీతో నేను బతికేయటం, ఇదా? కాదు మేఘనా, నీ బాధనే బాధ్యతని ఎగతాళి చేయట్లేదు. జీవితంలో వచ్చిన గొప్ప అవకాశం. శ్రీరామ్ వస్తాడు, అందరూ హ్యాపీగా ఉంటారు. కానీ ఒక్కసారి జీవితంలో వెనక్కి తిరిగి చూసుకుంటే చాలా మిస్ అయిపోయి ఉంటాం. నా మాట విను. వెళ్దాం రా. రాదు అని చెప్తున్నాను కదా. రాదని చెప్తే వినపట్టలేదురా. అయినా మా ఇంట్లో నీ పెత్తనం ఏంట్రా డఫా? ఏమనుకుంటున్నావురా? కమ్ హియర్ అండ్ స్టే దేర్. ఏరా అడిగేవాడు లేడనుకుంటున్నావా? తాడు పెరిగినట్టు పెరిగావు. ఏంట్రా ఆ లుక్ ఏంటి ఎలా చూస్తున్నావు? కాశీ గారు, ఆ ఇరిటేషన్ ఏంటి, ఆ ఫ్రస్ట్రేషన్ ఏంటి, ఆ పర్వర్షన్ ఏంటి? బీపీ వచ్చి పోయేట్టున్నారు మీరు. నా మాట వినండి. ఇదిగో మేఘనా, నువ్వు బీపీ టాబ్లెట్ తెపో. బీపీ లేదు, ఫ్రస్ట్రేషన్ లేదు, ఇరిటేషన్ లేదు, షుగర్ లేదు. ఇటు మాట్లాడుతుంటే అటు చూస్తావేంట్రా? కరెక్ట్ గా తగిలిందా? గట్టిగా తగిలింది. ఒరే నీ ఫేస్ కి ఎంత ఎమోషన్ అవసరం ఏంట్రా? అంటే సిచ్యువేషన్ బట్టి ఎమోషన్ ఫీల్ అయ్యాను సార్. సీరియస్ అవుతున్నాయంట్రా సాయి కుమార్ లాగా. సాయి కుమార్ వాడు అవుతుందేంట్రా? సాయి కుమార్ తెలియదురా నీకు? తెలుసు. మీసం తిప్పి నాలుగో సింహం. అది కదా కదా. మరి అంత ఓవర్ ఏంట్రా నువ్వు? ఓవర్ అంటే మరి ఏంటి డఫానా? డఫా ఏంట్రా? తోస్తావేంట్రా నన్ను? తోస్తారా నన్ను? ఏంట్రా వెనక చూస్తున్నావు? కాశీ గారు మరి ఎంత సెన్సిటివ్ ఏంటండి మీరు? తగ్గిపోతున్నాడు. కూల్గా ఉండండి మీరు, కూల్గా ఉండండి. టాబ్లెట్ తీసుకోండి. వాటర్ లాగిన టాబ్లెట్ ఏంటి? వాటర్ తీసుకురా. కావాలా? అది ఇప్పటికే ఇంటి సొమ్ము బోళం తగలబెట్టేశావు. ఇంకొకసారి వ్యాపారం గాని వ్యవహారం గాని అన్నావో పొట్టిన ఇంకా వాటర్ టాబ్లెట్ అసలు ఏం అవసరం లేదు. ఆయన తగ్గిపోయింది. కూల్. కసి గారు వెళ్దామా? కిందకి వెళ్దానండి. నువ్వు పదమ్మా. నువ్వు ఐఎమ్ రెడీ. గుడ్. హే మేఘనా, దట్స్ గుడ్. థ్యాంక్ యూ. అస్సలు బయలుదేరినంది ఇప్పటికిప్పుడు బయలుదేరింది. అంతా సాక్షాత్ కాశీ గారు మహిమా. ఏం చెప్పొప్పించావయ్యా? అబ్బే ఏం లేదు వదినా. అన్ని డీటెయిల్డ్ గా చెప్పాను. నీకేం పర్లేదు, అన్నిట్లో సక్సెస్ అవుతావు వెళ్ళని కాశీ గారు ముద్దు చెప్తున్నారో పుట్టే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తారని అందరికి మీరు. బాయ్. సూర్య, నీకోసం రాజగౌడ్ మనుషులు తెగ తిరుగుతున్నారా? ఏం పని లేదా, బుర్రలేదా? అడ్రస్ లేదు. ఈడొస్తున్నాడేంట్రా? అరే ఎవడీడు? శంకర్ కాక, రాజగౌడ్ చిరకాల ప్రత్యర్థిరా. రాజాగౌడ్కి ఈడికి పాంకి ముంగేసుకున్నంత పగ ఉంది. తమ్మి, నా పేరు. ఇంట్రొడక్షన్ అక్కర్లేదు, విషయం ఏంటో చెప్పు. విషయం 20 సంవత్సరాలుగా
ఈ సిటీలో రాజాగౌడ్కి అగేన్స్ట్గా లిక్కర్ టెండర్ వేయడానికి ధైర్యం చేసినవాడు లేడు. ఒకవేళ వేస్తే వాడు ప్రాణాలతో లేడు. అలాంటి రాజాగౌడ్కి ఇప్పుడు నిద్ర లేదు, జనానికి వాడంటే భయం లేదు. దానికి కారణం నువ్వు. నాకు కావాల్సింది కూడా నువ్వే. నువ్వు నాకు సపోర్ట్ చేస్తే ఈసారి టెండర్ నేనేస్తా. నీకెంత కమిషన్ కావాలన్నా చెప్పు. ఏయ్! నీకు నేషనల్ గేమ్స్ అవసరమా? వంటింట్లో కూర్చొని కూరగాయలు తరుక్కో. ఎవడైనా చిన్న మాట అంటే ఫస్ట్ ఫ్లోర్ దగ్గర గుర్తావు. ఇక్కడ 1 feet ఎగరలేకపోతున్నావు. కొంతమంది గెలవడానికి పుడతారు, నీలాంటి వాళ్ళు గెలిపించడానికి పుడతారు. ఆర్టిస్ట్ ని స్పోర్ట్స్ మెన్ ని తిట్టకూడదు, పొగడాలి. ఇప్పుడు ఏం పొడి చేసామని పొగడాలి నిన్ను? కమెంట్ చేయడం చాలా ఈజీ. ఆడేది నేను, ఆయాసపడేది నేను. నీ ఆశ ఏంటో కనిపిస్తానే ఉంది. ఇదేమన్నా నాగుల చౌదరి కండక్ట్ చేసే ముగ్గులు పోటీలు అనుకుంటున్నావా? నేషనల్ గేమ్స్ ఛాంపియన్స్ ఉంటారు అక్కడ. అది లైవ్. దగ్గర పొజిషన్ తీసుకో రా. Fast, speed, speed. లే 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 పట్టుకో 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 అది. ఏంటిది ఏంటిది ఏంటి ఇవన్నీ ఏంటి? ఇవన్నీ తింటే వచ్చేది కప్పు కాదు, కొవ్వు కొవ్వు కొవ్వు. దీని ఫేట్ మారాలంటే ముందు ఆ ఫ్యాట్ కోసేయండి, కోసేయండి, కోసి పారేయండి. కోర్తే జనాల వీక్నెస్లతో చేసే వ్యాపారం మీద వచ్చే డబ్బు నాకు అక్కర్లేదు. శంకర్ కాకా చెప్పులు లేనోడికి చెప్పులు ఇవ్వు, సలాం కొడతాడు. కాళ్ళు లేనోడికి చెప్పులు ఇస్తే చెప్పిచ్చు కొడతాడు. నీ దగ్గర నీ కోసం పనిచేసే వాళ్ళకి వాటా ఇవ్వు, నాకు మాట ఇవ్వు చాలు. ఏంటన్నా? ఆ రాజాగౌడ్లాగా కల్తీ వ్యాపారం చేయకూడదు. అర్థమైందన్నా? ఇందాక వచ్చినప్పుడు తమ్మి తమ్మి అన్నావు, ఇప్పుడు అన్నా అంటున్నావు. పరిస్థితిని బట్టి వర్షం మారిస్తే నా వర్షం మారిపోద్ది. నీ నిజాయితీ నాకు తెలుసన్నా. నిప్పుని నాప్కిన్లో మడిచి జేబులో పెట్టుకుంటారు చెప్పు. వస్తా. రేయ్, ఈ టైంలో రాజాగౌడ్ శత్రువుతో చేతులు కలపడం అవసరమా? ఆ రాజాగౌడ్కి నా అవసరం కలిగించటం చాలా అవసరం. అన్నా, ఆ శంకర్ కాకా గారు రేపు మన మీద పోటీగా లెక్క టెండర్ వేస్తున్నాడంట. కూరలు పోయిన పాము మళ్ళీ బుసలు కొట్టాలని చూస్తోంది. ఏం చూసుకోండ్రా? సూర్య. అవును, ఆ సూర్యతో చేతులు కలిపాడంట. సూర్య 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 ఎందుకురా మనల్ని రెచ్చగొడుతున్నాడు? గుమ్మం దాకా వచ్చినోని ఏం పీకలేకపోయా. మన ఆస్తులు వ్యాపారాల మీద దెబ్బ కొడుతున్నా కూడా మూసు కూర్చో. ఈసారి చూడన్నాడు చావు ఎంత భయంకరంగా ఉంటుందో. ముంబై నుంచి అన్వర్ భాయ్ మనుషుల్ని దిస్తున్నా. అక్కడి నుంచి పిలిపించి వాడిని పరిచయం చెయ్యాలా? ఎవడో కత్తితో పొడిస్తే నా కత్తికి రక్తం అంటుందా? వాడి చావు స్వయంగా నేనే రాస్తాను. పెట్టుకుంటే పొలిమేర్లే. ఇలా సావు ఇలా రాసి పెట్టదు కాబట్టి ఇన్నాళ్ళు బతికి సచ్చి.